ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్య ఎక్కువగా జిల్లాల పర్యటన చేస్తోన్న క్రమంలో పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. సీఎం టూర్కు వారం ముందు నుంచే యంత్రాంగం రోజువారీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజా సమస్యలు పక్కకపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గత నెలలో నిర్వహించిన యోగాంధ్ర కోసం 20 రోజుల పాటు పాలనపై ఆలోచించలేదనే విమర్శలు ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిన ఈ సమయంలో ఎక్కువ రోజుల పర్యటనలు అవసరమా అని ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నెలలో 15 రోజులు జిల్లాలతో పాటు ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్తోన్న క్రమంలో సచివాలయంలో జరుగుతోన్న చర్చ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి పరిపాలనా దక్షుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో అన్ని అంశాలపైన అవగాహన ఎక్కువ. ప్రభుత్వ శాఖలపై సమీక్షకు అధికారులు వివిధ సబ్జెక్టులపై సిద్ధమై వెళితే ముఖ్యమంత్రి మరో అంశాన్ని అడగడంతో అధికారులకు చెమటలు పడుతుంటాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకు ఇష్టపడే చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించేవారు. ఇటీవల చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను అంతగా పట్టించుకోవడం లేదు. సమీక్షకు ఎక్కువ సమయం తీసుకోకుండా పాయింట్ టు పాయింట్ అడుగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ 3 నెలల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనలు పెరిగిపోయాయి. ప్రతి నెల 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు గ్రామ సభ నిర్వహిస్తున్నారు. మరో రోజు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతున్నారు. మరో రోజు సంజీవిని పథకం కోసం జిల్లాలకు వెళ్తున్నారు. ఇవి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం నెలలో 7 నుంచి 8 రోజులు పర్యటనలు చేస్తున్నారు. గత నెల 21న జరిగిన యోగాంధ్ర కార్యక్రమం 15 రోజుల ముందు నుంచి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. జిల్లాల్లో ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలందాయి. వివిధ శాఖల అధికారులు జిల్లా స్థాయిలో ఆ కార్యక్రమానికి హాజరవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా అమరావతి సచివాలయం నుంచి జిల్లా అధికారులకు ఫోన్ చేస్తే యోగాంధ్ర కార్యక్రమంలో ఉన్నామని సమాధానం వచ్చిందని ఉన్నతాధికారి చెప్పడాన్ని గమనించాలి. ముఖ్యమంత్రి ఒక జిల్లాకు వెళితే వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతాయి. అదేవిధంగా వివిధ శాఖల అధికారులను సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు సమన్వయ కమిటీలను నియమిస్తున్నారు. దీంతో వారం రోజుల పాటు జిల్లా అధికార యంత్రాంగం వేరే పని లేకుండా సీఎం పర్యటనలో నిమగ్నమవుతోంది. పోలీసు యంత్రాంగానిది ఇదే పరిస్థితి అని ఉన్నతాధికారి ప్రస్తావించారు. టూర్లకు వెళ్లవద్దని చెప్పే అర్హత, అధికారం తమకు లేదని, అయితే పరిమితంగా అధికారులను ముఖ్యమంత్రి పర్యటనకు ఉపయోగించాలని వారు సూచించారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే అధికార యంత్రాంగం భయపడాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని వారు విశ్లేషించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ జిల్లాల పర్యటనలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. పార్టీ పరిస్థితితో పాటు ప్రత్యర్థుల తీరుపైన తెలుగుదేశం నేతలతో చర్చిస్తున్నారు. ఇది పార్టీ పరంగా మంచిదే. కానీ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే రోజులు మాత్రం తగ్గిపోతున్నాయి. ప్రతి శనివారం లేదా వారానికి 2 రోజులు పార్టీకి సమయం కేటాయిస్తానని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మంత్రి లోకేష్ ప్రతి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇది అమలు జరగడం లేదనేది పార్టీ నేతల మాట. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. హైకమాండ్ను లెక్క చేయకుండా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. పెడధోరణిని మొగ్గలోనే తుంచివేయాలని పార్టీ సీనియర్ నేత ముఖ్యమంత్రి చంద్రబాబుకే చెప్పినట్టు సమాచారం. అదేవిధంగా సీఎం కూడా పర్యటనలు తగ్గించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారానికి కనీసం 3 రోజులైనా కూర్చొని స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలి. లేకపోతే ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ముఖ్యమంత్రికి కుదరకపోతే మంత్రి లోకేష్ అయినా దృష్టి పెట్టాలన్నది టీడీపీ సీనియర్ నేతల మాట. మరి టీడీపీ అధినాయకత్వంలో మార్పు వస్తుందో లేదో చూడాలి.